ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రూపాయల నాణెం, పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని కొనియాడారు మోదీ. ఇంతకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఎలా పుట్టింది? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన శతాబ్ది ఉత్సవాలను ఢిల్లీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందన్నారు. అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందన్నారు ఆయన. ऐसी ही है। संघ के अलग अलग संगठन भी जीवन के हर पक्ष से जुड़कर राष्ट्र की सेवा करते हैं। शिक्षा हो, कृषि हो, समाज कल्याण हो, आदिवासी कल्याण हो, महिला सशक्तिकरण हो, कला और विज्ञान का क्षेत्र हो, हमारा श्रमिक भाई बहनों, समाज जीवन के ऐसे कई क्षेत्रों में संघ निरंतर कार्य कर रहा है और इस यात्रा की भी एक विशेषता रही है। संघ की एक धारा अनेक धारा तो बनी। 100 ఏళ్ల ఘన చరిత్రలో ఎన్నో మైలురాళ్లను చూసిందని, ఆర్ఎస్ఎస్ అంటే విజయమని, నేషన్ ఫస్ట్ అనేది సంఘ్ విధానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అందించిన సేవలకు గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను, నాణాన్ని విడుదల చేశారు మోదీ. ఏడాది పొడవునా ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు జరగనున్నాయి. కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రభావం పెరిగింది. సంఘ్ ఎప్పుడూ లేనంత బలమైన స్థితిలో ఇప్పుడు ఉంది. ये हमारी पीढ़ी के स्वयंसेवकों का सौभाग्य है कि हमें संघ के शताब्दी वर्ष जैसा महान अवसर देखने को मिल रहा है। मैं आज इस अवसर पर राष्ट्र सेवा के संकल्प को समर्पित कोटि कोटि स्वयंसेवकों को शुभकामनाएं देता हूं, अभिनंदन करता हूं। 1925లో విజయదశమి రోజున మహారాష్ట్రలోని నాగపూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. హెడ్గేవార్ కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీని విడిచిపెట్టి ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. నాగపూర్లోని తన ఇంటిలో కేవలం 6 మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓగా నిలబడగలిగింది. 1928లో మొదటిసారి నాగపూర్లో 99 మంది ప్రతిజ్ఞ తీసుకొని ఈ దేశాన్ని కాపాడడానికి ఒక ఋషుల్లా, త్యాగమూర్తుల్లా పనిచేస్తామని డాక్టర్ జీ ముందు ప్రతిజ్ఞ పూనారు. డాక్టర్ జీ దేహత్యాగం చేసిన నాటికి 140 ప్రాంతాలకు సంఘ్ విస్తరించింది. ఈ 100 ఏళ్లలో లక్షలాది మంది కార్యకర్తలు, 80,000కు పైగా శాఖలు, 35కు పైగా అనుబంధ విభాగాలతో వందలాది మంది మేధావులను, నాయకులను తయారు చేయగలిగిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిజాయితీ గల సంస్థగా పేరు పొంది 100 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటోంది. బిందువు బిందువు కలిసి సింధు అయినట్లు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం భారత రాజకీయాలను, ఆర్ఎస్ఎస్ ను వేరు చేసి చూడలేం. హెగ్దేవార్ నాగపూర్ లో వేసిన ఆర్ఎస్ఎస్ అనే చిన్న విత్తనం ఎన్నో శాఖలుగా విస్తరించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్గనైజేషన్ గా అవతరించింది. భారత మాత సేవ కోసం పని చేయాలనుకునే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో చేరవచ్చంటోంది ఆర్ఎస్ఎస్. దేశం కోసం అందరం అనే కోణంలోంచి పుట్టింది. ఆర్ఎస్ఎస్ ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగింది. ఆర్ఎస్ఎస్ దాదాపుగా 1 కోటికి పైగా సభ్యులతో ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ఆర్ఎస్ఎస్ ను మత సంస్థగా విమర్శించినా వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సంస్థగా, కోట్లాది మంది మన్ననలు పొందిన సంస్థగా గుర్తింపు పొందింది. ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం భారతీయ సంస్కృతిని, పౌర సమాజం విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూరోపియన్ మితవాద సమూహాల నుండి ప్రేరణ పొంది క్రమంగా ఆర్ఎస్ఎస్ ఒక ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగింది. ఇది హిందూ ఐక్యత, స్వావలంబన విలువలను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేసే సాంస్కృతిక సంస్థ. జాతీయ సేవ, భారతీయ సంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణను చేపడుతోంది. రాజకీయాలకు అతీతులమని చెప్పుకుంటున్న ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ బీజేపీకి మాతృ సంస్థే. వాజ్పేయి నుంచి మోదీ వరకు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. శాఖ అంటే ఆర్ఎస్ఎస్ ప్రాథమిక సంస్థాగత విభాగం అట్టడుగు స్థాయిలో ఉంటుంది. ఇది ఆర్ఎస్ఎస్ సభ్యులకు సైద్ధాంతికంగా, శారీరకంగా శిక్షణ ఇచ్చే ప్రదేశం. చాలా శాఖలు ప్రతి ఉదయం, కొన్నిసార్లు సాయంత్రం జరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ శాఖలు వారానికి కొన్ని రోజులు జరుగుతాయి. దేశంలో 80,000 కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. సమిష్టి కృషి, నాయకత్వ నైపుణ్యాల్లో మెరుగుపరచడానికి రూపొందించిన శారీరక వ్యాయామాలు, ఆటలు, కవాతులు, ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు. హిందుత్వం, హిందూ జాతీయవాదం, ఆర్ఎస్ఎస్ ఇతర ప్రధాన సూత్రాల గురించి బోధిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ తన ఉనికిని విస్తరించడానికి, కొనసాగించడానికి ఈ శాఖలపై ఆధారపడుతుంది. ఇందులో పాల్గొనే వారిని స్వయం సేవకులు అంటారు. हमारे विविधता से की सजी संस्कृति का गौरव उन्होंने अनुभव किया. केवल भूतकाल की बात नहीं है, हमारी वर्तमान की जो उमंग भरी उड़ान है उसको भी उन्होंने प्रत्यक्ष देखा, दुनिया भर के देशों के लोगों ने. और हमारे मन की जो सद्भावना है, प्रामाणिक सद्भावना है. राष्ट्रीय स्वयं सेवक संघ అత్యున్నత స్థానం సర్సంఘ్ చాలక్ అంటే చీఫ్. ఆర్ఎస్ఎస్ కు అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటిని సంఘ్ పరివార్ అని పిలుస్తారు. సంఘ్ పరివార్ లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీపీ, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, రాష్ట్రీయ సిక్ సంగత్, హిందూ యువ వాహిని, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి సంస్థలు ఉన్నాయి. 1925 నుంచి 1940 వరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నారు. ఆయన మరణించాక గోల్వాల్కర్ 1940లో రెండవ సర్సంఘ్ చాలక్ అయ్యారు. ఆయన 1973 వరకు ఆ పదవిలోనే కొనసాగారు. 1973లో గోవల్కర్ మరణం తర్వాత బాబాసాహెబ్ దేవరస్ బాధ్యతలు తీసుకున్నారు. 1994 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. 1994లో దేవరస్ ఆరోగ్యం క్షీణించడంతో రాజేంద్ర సింగ్ ను తన వారసుడిగా నియమించారు. రాజేంద్ర సింగ్ 2000 సంవత్సరం వరకు సర్సంఘ్ చాలక్ గా కొనసాగారు. 2000 సంవత్సరంలో సుదర్శన్, తర్వాత 2009లో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్లయ్యారు. ప్రస్తుత చీఫ్, తదుపరి చీఫ్ ఎవరు అన్న దానిని దాదాపు నిర్ణయిస్తారు.